ట్రూ ఉన్నంత వరకు కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే కండిషన్ ట్రూ అయితే మాత్రమే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. వైల్ కండిషన్ అంతే, ఇక్కడ కోడ్ టు ఎగ్జిక్యూట్. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. కండిషన్ అనేది i less than or equal to 5. less than or equal to 5 పెట్టి i ప్రింట్ చేసి i ప్లస్ ప్లస్ చేద్దాం. ఓకేనా? సేమ్ ఇది ఫర్ లూప్ లాగే ఉంటుంది. అర్థమవుతుందా? సేమ్ ఫర్ లూప్ లాగే ఉంటుంది. ఇది కండిషన్, ఇది ఇనీషియలైజేషన్, ఇది ఇనీషియలైజేషన్, ఇది కండిషన్, ఇది అప్డేట్. ఇది అప్డేట్ ఐ మీన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అర్థమైందండి? ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియలైజేషన్ i అనేది ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి? ట్రూ కండిషన్. ట్రూ అయినప్పుడు 5 ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది? i వాల్యూ ఎంత అయితే ఉందో ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది ప్రింట్ అయిందో తర్వాత అప్డేట్ అవుతుందండి స్టేట్మెంట్ అప్డేట్ అయినప్పుడు i ప్లస్ ప్లస్ అంటే 1 + 1 అంటే 2 మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది. 2 అనేది i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో అప్పుడే అప్డేట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందో ప్రింట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు, అప్డేట్ కూడా అవ్వదు. అర్థమైందా? సేమ్ ఉంది కదా ఫర్ లూప్ వైల్ లూప్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఫర్ లూప్ సీరియల్ గా రాస్తున్నాం, ఇక్కడ 1 by 1 రాస్తున్నాం స్టెప్స్. సేమ్, అందుకే సేమ్ అదే. మరి ఇదెందుకు దాని ప్లేస్లో? ఇదెందుకు దాని ప్లేస్లో ఉంది అంటే ఫర్ లూప్ ఎక్కడైతే ఉపయోగిస్తామో అక్కడే ఉపయోగించాలి. అర్థమవుతుందా? అంటే ఎక్కడ ఉపయోగించాలి? ఇది ఎక్కడ ఉపయోగించాలి అంటే యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ సేమ్ ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్ అండ్ అప్డేటింగ్. ఫర్ లూప్ అయితే సీరియల్ 1 by 1 ఇట్లా ఒకటే లైన్లో రాసినాం అన్ని స్టెప్స్. బోత్ ఆర్ ఇక్కడ సేమ్. మాత్రం అన్ని స్టెప్స్ ఒకదాని కింద ఒకటి రాసినామా? బోత్ ఆర్ సేమ్ అండి. రిప్రజెంటేషన్ ఓన్లీ రిప్రజెంటేషన్ ఇస్ డిఫరెంట్. అర్థమైందా? బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఫర్ లూప్ అన్నా వైల్ లూప్ అన్నా రెండు ఒకటే. ఫర్ లూప్లోనూ మనకి నెస్టెడ్ ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్లో కూడా మనకి నెస్టెడ్ వైల్ లూప్ ఉంటుంది. అర్థమైందా? నెస్టెడ్ వైల్ లూప్ అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక వైల్ పెట్టి ఇక్కడ కండిషన్ రాస్తాం.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇలా అయినా రాసుకోవచ్చు, అర్థమవుతుందండి. ప్రాబ్లం లేదు. సో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ మీరు ఫర్ లూప్ అయినా రాయొచ్చు, లేదంటే వైల్ లూప్ అయినా రాసుకోవచ్చు. అర్థమైందండి? బోత్ ఆర్ సేమ్, యూ కెన్ యూజ్ ఎనీ వన్. ఓకే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ అదే ప్రింట్ అయిందిగా, ఫర్ లూప్ లాంటిదే.